హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్లో ఈ స్పెసిఫిక్ టాపిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్పీసీస్ డైవర్సిటీ టు ఎకోసిస్టమ్స్ అనేది చూద్దాం. ఇంతకుముందు చెప్పిన వీడియోస్లో ఫిఫ్త్ పార్ట్లో మనం లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీలో స్పీసీస్ డైవర్సిటీ అంటే ఏంటో ఆల్రెడీ చూసేసాం. స్పీసీస్ డైవర్సిటీ అనేది ఎకోసిస్టమ్కి ఎందుకు ఇంపార్టెంట్, ఎలా ఇంపార్టెంట్, అసలు ఏంటి దాని ఇంపార్టెన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్ హౌ ఎవ్రీ ఆర్గానిజం బిగ్ ఆర్ స్మాల్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎకోసిస్టమ్. బటర్ఫ్లై లేదా ఒక యాంట్, ఏదైనా ఒక ఆర్గానిజం, అది చిన్నదైనా పెద్దదైనా, చీమైనా ఏనుగైనా, అది ఎంత ఇంపార్టెంట్ మన ఎకోసిస్టమ్కి అనేది మనం జనాలకు అర్థమయ్యేలా చెప్పలేం. ఎందుకో తెలుసా? ఎక్కడో వెస్టర్న్ ఘాట్స్లో ఒక ట్రీ ఫ్రాగ్, అది కూడా ఒక స్పీసెస్, ట్రీ ఫ్రాగ్లోని ఒక స్పీసెస్ అంతరించిపోతే మనకేంటి? అండ్ లేకపోతే యాంట్స్లో 20,000 రకాల స్పీసెస్ ఉన్నాయి. అందులో 15,000 ఉంటే మనకేంటి అసలు? ఇలాంటివి అడుగుతారు. ఇప్పుడు చదువుకున్న మనకే అట్లా అనిపిస్తుంది. అసలు యాంట్ని మనకు అన్ని రకాలు ఉన్నాయనే తెలియదు. ఫస్ట్ వీడియోలో మనం చూసాం ఎంత డైవర్సిటీ ఉందో, అంత చిన్నగా ఉండే యాంట్స్లో కూడా. బట్ అన్ని స్పీసీస్ బతికుండి మనకేంటి అని మనమే అడుగుతాం జనరల్గా చదువుకున్న వాళ్ళం. బట్ పల్లెటూరులోకి వెళ్ళి ఎక్కడో వెస్టర్న్ ఘాట్స్లో ఒక ట్రీ ఫ్రాగ్ అంతరించిపోయిందంట అని చెప్పి మీ నాన్నమ్మలకు కానీ అలా చెప్పండి, మిమ్మల్ని పైనుండి కింద దాకా విచిత్రంగా చూస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకేంటి అసలు, వాళ్ళకి మనం చెప్పలేము. However, rich diversity is essential not only for ecosystem but also for the very survival of human race. ఈ డైవర్సిటీ అనేది, అంటే ఎక్కువ డైవర్సిటీ, రిచ్ డైవర్సిటీ మనకు అవసరం. ఎకోసిస్టమ్స్ కోసం మాత్రమే కాదు, మనం బతకాలన్నా, హ్యూమన్ రేస్ సర్వైవ్ అవ్వాలన్నా కానీ మనకి డైవర్సిటీ అనేది అవసరం. స్పీసీస్ డైవర్సిటీ ప్రొవైడ్స్ స్టెబిలిటీ టు ఎకోసిస్టమ్స్. స్పీసీస్ డైవర్సిటీ ఉండడం వల్ల ఏమైందంటే ఎకోసిస్టమ్కి స్టెబిలిటీ వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, మనం తినేది ఏదైనా కానీ, ఇప్పుడు మనం తినేది ప్లాంట్స్ నుండే, మిల్క్ తాగిన యానిమల్స్ నుండే, మీట్ యానిమల్స్, మీరు ఏదైనా ఆలోచించండి. ఏ ఆర్గానిజం, ఇప్పుడు మన హ్యూమన్స్ ఏ ఆర్గానిజం లేకుండా, తోడు లేకుండా ఒక్కడే బతకలేడు. ఎందుకంటే అన్నిటికీ మనం వేరే లివింగ్ ఆర్గానిజమ్స్ మీద ఆధారపడుతూనే ఉన్నాం. ఒకటి పోయినా కానీ ఎకోసిస్టమ్, ఎంటైర్ ఎకోసిస్టమ్కి ఏమవుతుందంటే స్టెబిలిటీ అనేది దెబ్బతింటుంది. స్టేబుల్గా ఉన్న ఎకోసిస్టమ్ అతలాకుతలం అయిపోద్ది అనమాట. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మెయింటైనింగ్ హైయర్ లెవెల్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ అండ్ ఎకోసిస్టమ్. ప్రొడక్టివిటీ, ఎకోసిస్టమ్ హెల్త్, ఈ రెండు కూడా మనకి లాభాలన్నమాట స్పీసీస్ డైవర్సిటీ ఉండడం వల్ల. సో స్పీసీస్ డైవర్సిటీని మెయింటైన్ చేయడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 3 యూజెస్ మనం చూసాం. స్పీసీస్ డైవర్సిటీ స్టెబిలిటీ ఒకటి ఇస్తుంది, ప్రొడక్టివిటీ అండ్ ఎకోసిస్టమ్ హెల్త్. బయోడైవర్సిటీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ స్టెబిలిటీ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్. కమ్యూనిటీస్ విత్ మోర్ స్పీసెస్ టెండ్ టు బీ మోర్ స్టేబుల్ దాన్ దోస్ విత్ లెస్ స్పీసెస్. ఇక్కడ గమనించండి, ఇక్కడ 2 కమ్యూనిటీస్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి 12 ఉన్నాయి మొత్తం లెక్కేస్తే. ఈ కమ్యూనిటీలో మనకి 16 ఉన్నాయి. నెంబర్ అయితే ఇక్కడ ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ ఏమన్నాడు వాడు? కమ్యూనిటీస్ విత్ మోర్ స్పీసెస్. మోర్ స్పీసెస్ ఎక్కడుంది? ఏ కమ్యూనిటీలోనే? స్పీసెస్ అంటే గుర్తు చేసుకోండి, ఇదొక స్పీసెస్, ఇదొక స్పీసెస్, ఇదొకటి, ఇదొకటి, అంటే 4 డిఫరెంట్ స్పీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ 3 ఉన్నాయి. ఈవెన్నెస్ అనేది లేదు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఎందులో అయితే స్పీసీస్, రకరకాల స్పీసీస్ ఉంటాయో, ఎక్కువ స్పీసీస్ ఉంటాయో, ఆ కమ్యూనిటీ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా అకేషనల్గా ఎన్విరాన్మెంటల్ డిస్టర్బెన్సెస్ అలా వచ్చినా కానీ ఇవి ఈజీగా రెసిస్ట్ చేయగలుగుతాయి, బ్యాలెన్స్ చేసుకుంటాయి. ఇక్కడ చూడండి, లైక్ 2 స్పీసెస్సే మంచిగా ఉన్నాయి, ఒక్క స్పీసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, రెండోది ఇంకా ఎండేంజర్డ్ స్పీసెస్లో ఉంది, ఇంకా మూడో స్పీసెస్ అయితే ఒకటి ఉంది, అది ఎప్పుడు పొద్దో తెలియదు అనమాట. ఇలాంటివి ఏంటంటే ఈజీగా రిస్క్కి ప్రోన్ అవుతాయి నెంబర్ ఎక్కువ ఉన్నా కానీ. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే స్పీసెస్ ఎక్కువ ఉండాలి. నెంబర్ ఆఫ్ స్పీసెస్ దేనికి ఎక్కువ ఉంటాయి అవి మోర్ స్టేబుల్ ఉంటాయి. డిస్ట్రక్షన్ ఆఫ్ ఎ పార్ట్ ఆఫ్ ఎకోసిస్టమ్ డస్ నాట్ డిగ్రేడ్ ఇట్ బట్ ద ఎకోసిస్టమ్ ఈజ్ రీసిలియంట్ అండ్ ఈజ్ ఎబుల్ టు రీస్టోర్. ఒక పార్ట్, ఎకోసిస్టమ్లో ఒక పార్ట్ డిస్ట్రాయ్ అయిపోయింది అనుకోండి, అది డిగ్రేడ్ అవ్వదు మొత్తానికి, బట్ టైం తీసుకొని రీస్టోర్ అవుతుంది. ఇది ఎవరు కన్ఫర్మ్ చేశారంటే డేవిడ్ టిల్మ్యాన్ అని చెప్పి, ఇతను ఎకాలజీలో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు అసలు. యాక్చువల్లీ డేవిడ్ టిల్మ్యాన్ అని, ఇతను లాంగ్ టర్మ్ అంటే చాలా ఏళ్ళు ఎకోసిస్టమ్ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. అవుట్డోర్ ప్లాట్స్ యూజ్ చేసుకొని దాన్ని ఎకోసిస్టమ్గా కన్సిడర్ చేసి దాన్ని నాశనం చేసి మళ్ళీ రికవర్ అవుద్దా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి ఇతను కన్ఫర్మ్ చేశాడనమాట ఈ స్టేట్మెంట్ని, డేవిడ్ టిల్మ్యాన్. సెకండ్ ఇంపార్టెన్స్ మనకి ఏంటి? ప్రొడక్టివిటీ. ఎకోసిస్టమ్స్ విత్ హయ్యర్ బయోడైవర్సిటీ ఆర్ మోర్ ప్రొడక్టివ్ దాన్ ఎకోసిస్టమ్స్ విత్ లోయర్ బయోడైవర్సిటీ. ఎక్కడైతే బయోడైవర్సిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ మనకి మోర్ ప్రొడక్టివిటీ వస్తుంది. అది పంటలో కానీ ఏదైనా మనకి వచ్చే ప్రొడక్ట్స్లో. సపోజ్ హయ్యర్ బయోడైవర్సిటీ ట్రాపికల్ రీజన్స్లో ఉంటుంది, లోయర్ బయోడైవర్సిటీ టెంపరేట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమేజ్ చూడండి, ఎర్త్ ఇమేజ్.
ఇది ఈక్వేటర్ కదా, ఈక్వేటర్ పైన అంటే దగ్గరలో ఉన్నది ట్రాపికల్ రీజన్స్, ఆ పైన ఉన్నది టెంపరేట్. ట్రాపికల్ రీజన్లో మనకి రిచ్ బయోడైవర్సిటీ అనేది ఉంటుంది. మనది కూడా ట్రాపికల్ రీజన్ ఇండియా కూడా. ట్రాపికల్ ఫారెస్ట్లో కూడా బయోడైవర్సిటీ ఎక్కువ ఉండడం వల్లనే టెంపరేట్ ఫారెస్ట్తో కంపేర్ చేస్తే ఎక్కువ ప్రొడక్టివిటీ అనేది మనకు వస్తుంది. ఇక్కడ కూడా డేవిడ్ టిల్మన్ వచ్చాడు చూడండి. డేవిడ్ టిల్మన్ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇట్లా డైవర్సిటీ ఇంక్రీజ్ ఉంటే అంటే ఎక్కువ ఉంటే ప్రొడక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది అనేదాన్ని కన్ఫర్మ్ చేశాడనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ టెంపరేట్ రీజన్, ఇది టెంపరేట్ రీజన్ కనిపిస్తుంది కదా, ఇది టెంపరేట్ రీజన్, ఇది ట్రాపికల్ రీజన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, ఇక్కడ చాలా తక్కువ కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ చూస్తే స్పీసీస్ 5 ఉన్నాయి, ఇక్కడ కూడా 5 ఉన్నాయి. బట్ డైవర్సిటీ ఇక్కడ చూడండి 7%, 10%, 2% అన్ఈవెన్నెస్ ఉంది. స్పీసీస్ డైవర్సిటీ తక్కువ ఉంది. మనం స్పీసీస్ డైవర్సిటీని ఎలా వే చేస్తాం? లాస్ట్ వీడియోలో మనం చూసాం లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీలో. స్పీసీస్ డైవర్సిటీ అంటే స్పీసీస్ రిచ్నెస్ని స్పీసీస్ ఈవెన్నెస్తో వే చేస్తాం. ఇక్కడ స్పీసీస్ ఈవెన్నెస్ అనేది ఎక్కువ ఉంది. ఇది ట్రాపికల్ రీజన్. ఎందుకు అంటే ఇక్కడ రిచ్ బయోడైవర్సిటీ ఉంది కాబట్టి మనకు ప్రొడక్టివిటీ కూడా ఎక్కువ వస్తుంది. అండ్ థర్డ్ ఇంపార్టెన్స్ మనం చూస్తే ఎకోసిస్టమ్ హెల్త్. బయోడైవర్సిటీ అనేది ఎకోసిస్టమ్ హెల్తీగా ఉండాలంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ అని మనం ఎకోసిస్టమ్ చదువుకునేటప్పుడు చూస్తాం. నో స్పీసీస్ అక్కర్స్ ఇన్ ఐసోలేషన్. మనం అనుకున్నట్టుగానే ఏ స్పీసీస్ ఐసోలేట్గా బతకలేదు. ఇప్పుడు హ్యూమన్స్ నాకు ఎవ్వరు అవసరం లేదని చెప్పి ఇప్పుడు తిండా నుంచి వస్తుంది, ఏ ఆర్గానిజం నాకు అవసరం లేదనుకుంటే అలా ఐసోలేషన్గా ఉండి ఏ స్పీసీస్ ఉండలేదు. కానీ అన్ని స్పీసీస్ వేరియస్ రిలేషన్షిప్స్ ద్వారా ఇంటర్లింక్డ్ అయి ఉన్నాయన్నమాట. కిల్లింగ్ ఆర్ డిసపియరెన్స్ ఆఫ్ ఈవెన్ ఎస్ ఫ్యూ స్పీసెస్ మే హ్యావ్ ఎస్ డీస్టెబిలైజింగ్ ఎఫెక్ట్. ఈ స్పీసెస్ అనేవి స్టెబిలిటీ ఇస్తాయి. బట్ ఒకటో రెండో లేదా కొన్ని స్పీసెస్ కిల్ అయిపోయినా లేదా డిసపియర్ అయిపోయినా కానీ డీస్టెబిలైజింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఎన్విరాన్మెంట్ మీద, ఎకోసిస్టమ్ మీద. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఐపీలో అయితే 4 మార్క్స్ క్వశ్చన్కి చాలా ఇంపార్టెంట్. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇంపార్టెంట్. పాల్ ఎల్రిచ్, ఇది గుర్తుపెట్టుకోండి. పాల్ ఎల్రిచ్ అనే ఆయన రివెట్ పాపర్ హైపోథెసిస్ అని చెప్పి డిక్రీజ్ ఇన్ అంటే బయోడైవర్సిటీ డిక్రీజ్ అయితే ఎకోసిస్టమ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది ఈజీగా అర్థమయ్యేలాగా మనకు ఒక ఇల్లస్ట్రేషన్ అనేది చూపించాడు. అతను దేన్ని యూజ్ చేశాడంటే ఏరోప్లేన్ యూజ్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఏరోప్లేన్ ఉంది కదా, ఈ ఏరోప్లేన్ మొత్తం ఎకోసిస్టమ్తో కంపేర్ చేశాడు. రివెట్స్ ఉంటాయి కదా, రివెట్స్ అంటే ఏంటో అనుకోకండి, స్క్రూలు ఉంటాయి కదా, అంటే ఈ పార్ట్ ఇప్పుడు ఏరోప్లేన్ తయారవ్వాలంటే ఎన్ని స్క్రూస్ యూజ్ చేస్తారు కదా, ఆ స్క్రూస్ అన్నిటిని స్పీసీస్తో పోల్చాడు. ఓకేనా. ఇప్పుడు ఒక స్క్రూ తీసేశారు, ఏరోప్లేన్ వెళ్తుంటే ఒక స్క్రూ ఊడిపోయింది అనుకుందాం, పాసింజర్స్ ఎవరో తీసేశారు అంటే ఒక స్పీసెస్, అక్కడ స్పీసెస్తో కంపేర్ చేశారు కాబట్టి ఒక స్పీసెస్ తీసేసాం అనుకుందాం. ఇప్పుడు ఫ్లైట్లో ఒక్క స్క్రూ తీసేస్తే ఏమన్నా నష్టం జరుగుతుందా? పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. బట్ కొంచెం అలా అవి తీసేస్తా ఉంటే ఒక్కొక్కటి ఖచ్చితంగా డేంజరస్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, వీక్ అయిపోతుంది. సో స్పీసీస్ కూడా అంతే. ఒక్క స్పీసెస్ అంతరించిపోతే మనకేం కాదు, మనకు తెలియదు అసలు ఆ ఎఫెక్ట్. బట్ అలా ఒక్కొక్కటి అంతరించిపోతూ ఉంటే టోటల్గా ఏరోప్లేన్ ఎలా అయితే కొలాప్స్ అయిపోద్దో మన ఎకోసిస్టమ్ కూడా అలా డ్యామేజ్ అయిపోతుందని. అండ్ ఇంకోటి ఏం చెప్పాడంటే రిమూవల్ ఆఫ్ రివెట్స్ ఆఫ్ ఏ క్రిటికల్ పార్ట్. ఇప్పుడు వింగ్, ఏరోప్లేన్కి వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రెక్కలు అంటాగా ఇటొకటి అటొకటి ఉంటాయి. ఆ వింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ వింగ్లోంచి స్క్రూ తీసేసామనుకోండి, చిన్న స్క్రూలు తీసేయడం కంటే వింగ్లోంచి తీసేస్తే ఈజీగా నాశనం అయిపోద్ది అనమాట ఏరోప్లేన్. అలానే ఎకోసిస్టంలో కీ రోల్ ప్లే చేస్తున్న ఒక క్రిటికల్ స్పీసీస్ని అంటే మెయిన్ స్పీసీస్ని మనం అంతరించిపోయేలా చేస్తే దానివల్ల వెంటనే ఎఫెక్ట్ వస్తుందన్నమాట. అలా కాకుండా చిన్న ఆర్గానిజమ్స్ అంతరించిపోతే మనకి నిదానంగా తెలుస్తుంది అనమాట తర్వాత. ఇది రివెట్ పాపర్ హైపోథెసిస్.